ఈ స్టోరీ ప్రవీణ్ అనే యువకుడిది. చెన్నైలో ఫుడ్ డెలివరీ బాయ్ గా పనిచేసేవాడు. ప్రవీణ్ అసలూరు ఆంధ్ర తమిళనాడు బార్డర్ లో ఒక గ్రామం. తన చదువు పూర్తి కాగానే గ్రామంలో అవకాశాలు తక్కువ ఉండడం వల్ల చెన్నైకి వెళ్లి ఉద్యోగ ప్రయత్నాలు మొదలు పెడతాడు ప్రవీణ్. ఈ క్రమంలో ప్రవీణ్ కి ఉద్యోగం దొరకడం కష్టమవుతుంది. చేతిలో ఉన్న డబ్బులు ఖాళీ అయిపోవడంతో తనకు వేరే దారి లేక డెలివరీ బాయ్ అవతారం ఎత్తుతాడు ప్రవీణ్. శని ఆదివారాలు వీకెండ్ అవడం వల్ల ప్రవీణ్ రాత్రి సమయాల్లో డెలివరీ చేయడానికి ఎంచుకుంటాడు. ఎందుకంటే రాత్రి సమయాల్లో రోడ్లు ఖాళీగా ఉంటాయి. రెస్టారెంట్ లో ఫుడ్ రెడీ అవ్వగానే తొందరగా వెళ్లి ఇచ్చేయచ్చు. అంతేకాకుండా ఫుడ్ డెలివరీ సంస్థలు మంచి మంచి ఆఫర్లు ప్రకటిస్తాయి వీకెండ్స్ లో. అందువలన ప్రవీణ్ శని ఆదివారాలు అర్ధరాత్రిలో ఎక్కువ డెలివరీ చేయడానికి ప్రయత్నించేవాడు. అలా ప్రవీణ్ శనివారం రాత్రి 11 గంటల సమయంలో ఆకలి ఎక్కువ వేయడంతో తన యాప్ లో పడ్డ పార్సిల్ తో పాటు తను తినడానికి ఒక బిర్యానీని పార్సిల్ గా తీసుకున్నాడు. వెంటనే ఆ పార్సిల్ ను కస్టమర్ కి అందజేసి తను తెచ్చుకున్న పార్సిల్ తినడానికి ఒక మంచి ప్లేస్ ను వెతకడం ప్రారంభించాడు. కొద్ది దూరం రాగానే గేట్ ఓపెన్ చేసి ఉండడం గమనిస్తాడు ప్రవీణ్. ఆ గేట్ కి ఇంటికి చాలా దూరం ఉంటుంది. బండిని ఆపి పార్సిల్ తీసుకొని గేట్ లోపల ఎంటర్ అవుతాడు. అక్కడ ఒక బెంచి ఉండడం గమనించి ఆ బెంచ్ మీద కూర్చుని బిర్యానీ తినడం ప్రారంభిస్తాడు ప్రవీణ్. కాసేపటి తర్వాత ఆ ఇంటి నుంచి శబ్దాలు రావడం గమనిస్తాడు. ఎవరో ఇంట్లో ఉన్నారులే అనుకుని మెల్లగా తినడం ప్రారంభిస్తాడు. కానీ ఆ శబ్దాలు కాస్త ఎక్కువ కావడం వలన ప్రవీణ్ వెంటనే బిర్యానీ తినడం ఆపేసి చేయి కడుక్కొని తన బండి దగ్గరికి వెళ్లి జనసంచారం ఉన్న ప్రాంతానికి వెళ్ళడానికి బండి స్టార్ట్ చేసి బయలుదేరతాడు. అలా బయలుదేరుతున్న క్రమంలో ఒక పెద్ద ఆయన బండిని ఆపి తను సిటీకి వెళ్లాలని, బంధువుల ఒంట్లో బాగాలేక హాస్పిటల్లో జాయిన్ చేశారని చెప్తాడు ప్రవీణ్ తో. సరేనని ఆ పెద్ద ఆయనకి లిఫ్ట్ ఇస్తాడు ప్రవీణ్. అలా వెళ్తున్న క్రమంలో ఆ పెద్ద ఆయన ప్రవీణ్ ను మీది ఏ ఊరు, ఎక్కడి నుంచి వచ్చావు, నీ పేరేంటి అనే ప్రశ్నలు అడుగుతాడు. దీనికి ప్రవీణ్ మాది ఆంధ్ర తమిళనాడు బార్డర్, నా పేరు ప్రవీణ్ అని సమాధానాలు చెప్తూ తిరిగి ఆ పెద్ద ఆయన్ని మీ పేరేంటని ప్రశ్నిస్తాడు. కానీ ఎలాంటి సమాధానము దొరకదు. ఈ పెద్ద ఆయన ఎక్కడ వెళ్ళాడు అనే వెనక్కి తిరిగి చూస్తాడు ప్రవీణ్. ఆ సమయంలో ఆ బండి మీద పెద్ద ఆయన లేడు. భయపడిన ప్రవీణ్ జనసంచారం ఉన్న ప్రాంతానికి రావడంతో ఫుడ్ డెలివరీ ఆర్డర్ ఒకటి పడుతుంది. దీంతో ఆ డెలివరీ చేయడానికని వెళ్తాడు. ఆ డెలివరీ చేయగానే అతని ఒళ్ళంతా బిర్రుగా పట్టేసినట్టు, తను నీరసించిపోతున్నట్లు అనిపిస్తుంది ప్రవీణ్. దీంతో వెంటనే రూమ్ కి వెళ్లి రెస్ట్ తీసుకోవాలనుకుని పడుకుంటారు. పగటిపూట నిద్రపోవడం వలన రాత్రి సమయంలో ప్రవీణ్ కు నిద్ర రాదు. అలా కళ్ళు మూసుకొని పడుకొని ఉండగా రూమ్ బయట ఎవరో కాళ్ళు కడుగుతున్నట్టు శబ్దం వినిపిస్తుంది. దీంతో ప్రవీణ్ తనతో ఉన్న మిగతా ఫ్రెండ్స్ కూడా వచ్చుంటారని అనుకుంటాడు. ఎందుకంటే ప్రవీణ్ తో పాటు మరో ముగ్గురు ఆ రూమ్ లో ఉంటారు. ఒక అతను కార్ డ్రైవర్ కాగా మిగతా ఇద్దరు ప్రవీణ్ లాగా డెలివరీ బాయ్ గా పనిచేస్తుంటారు. దీంతో తన మిత్రుడు ఎవరో వచ్చారని ఇక భయం లేదని పడుకొని ఉంటాడు ప్రవీణ్. కాసేపటి తర్వాత డోర్ తీసిన శబ్దం వినిపిస్తుంది. అలానే వింటున్న ప్రవీణ్ కి వంట గదిలో సామాన్లను కదిలిస్తున్న శబ్దం వినిపిస్తుంది. సరే ఎవరో వచ్చి ఫుడ్ తింటున్నారని ప్రవీణ్ అలానే పడుకొని ఉంటాడు. ఉన్నట్టుండి ఆ పాత్రలు కింద పడడం గమనిస్తాడు ప్రవీణ్. ఎవరు ఇంత గట్టిగా కింద పాత్రలు పడేస్తున్నారని చూడగా అక్కడ ఎవరూ కనిపించరు. ఈ శబ్దాలు విన్న ప్రవీణ్ భయపడి వెంటనే గదికి తాళం వేసి బయట ఉన్న ఖాళీ ప్రదేశంలో పడుకుంటాడు ప్రవీణ్. కాసేపటికి మళ్ళీ డోర్ కొడుతున్న శబ్దం వినపడుతుంది ప్రవీణ్. అది విన్న ప్రవీణ్ కిటికీలో నుంచి ఎవరు కొడుతున్నారని తొంగి చూస్తాడు. రూమ్ అంతా ఖాళీగా ఉంటుంది. కానీ డోర్ దగ్గర మాత్రం నల్లటి ఆకారం కనిపిస్తుంది. ఆ ఆకారం తమ్ముడు డోర్ తీ, నేను బయటికి వెళ్ళాలి అనే శబ్దం వినబడడంతో అది విన్న ప్రవీణ్ భయంతో తన బిల్డింగ్ పై నుంచి కిందికి దూకుతాడు. అతను దూకిన ప్రదేశంలో కొత్తగా ఇంటి పనులు ప్రారంభిస్తున్నందువలన అక్కడ ఇసుక, మట్టి తోలి ఉంటారు. లక్కీగా ప్రవీణ్ అందులో పోయి పడతాడు. అలా పడడంతో ప్రవీణ్ స్పృహ కోల్పోతాడు. కాళ్ళు మాత్రం విపరీతంగా డ్యామేజ్ అవుతాయి. అది గమనించిన స్థానికులు ప్రవీణ్ ను హాస్పిటల్ కి తీసుకెళ్లి హాస్పిటల్లో జాయిన్ చేస్తారు. ఈ విషయం తెలుసుకున్న ముగ్గురు స్నేహితులు ప్రవీణ్ ను చూడడానికి హాస్పిటల్ కి వస్తారు. స్పృహలోకి వచ్చిన ప్రవీణ్ తన స్నేహితులను చూసి మనం ఆ రూమ్ వెంటనే ఖాళీ చేద్దాం అని చెబుతుంటాడు. అది విన్న స్నేహితులు కాసేపు నువ్వు రెస్ట్ తీసుకో, ఇప్పుడే వస్తామని చెప్పి బయటికి వెళ్తారు. ఇంటి పరిస్థితి ఆలోచించిన ప్రవీణ్ నేను ఇక్కడి నుంచి ఇంటికి వెళ్ళినట్లయితే ఇంటి దగ్గర కష్టమవుతుందని భావించి ప్రవీణ్ సైలెంట్ గా ఉండిపోతాడు. తరువాత రోజు ప్రవీణ్ ను డిశ్చార్జ్ చేస్తారు డాక్టర్లు.
అప్పటి నుంచి ప్రవీణ్ ఒక్కడే రూమ్ లో ఉండడం మంచిది కాదని తన స్నేహితులు ముగ్గురు ఒక్కొక్కరు చొప్పున ప్రవీణ్ కు తోడుంటారు. ఎందుకంటే అతని కాలు డ్యామేజ్ అవడం వలన బాత్రూమ్ వెళ్లాలన్నా ఎవరి సహాయం లేకుండా బాత్రూమ్ వెళ్ళలేడు. అందువలన ఒక్కొక్కరు ప్రవీణ్ తో రూమ్ లో తోడుంటారు. ఆ రోజు ఆదివారం. ప్రవీణ్ స్నేహితులందరూ కలిసి మటన్ తెచ్చి రూమ్ లో వండుతారు. ఆ రోజు రాత్రి ప్రవీణ్ తో పాటు ఉండాల్సింది క్యాబ్ డ్రైవర్. సాయంత్రం 7 గంటల ప్రాంతంలో ఆ క్యాబ్ డ్రైవర్ ప్రవీణ్ దగ్గరకు వచ్చి, ఈ రోజు ఆర్డర్లు బాగుంటాయి, నీకు తెలుసు కదా, వారమంతా తోలేది ఈ ఒక్క రోజులో తోలగలం. అందువలన నేను 7 గంటలకు వెళ్లి 10 గంటల లోపల ఇంటికి వస్తాను, నువ్వు జాగ్రత్తగా ఉండు అని చెప్పి క్యాబ్ తోలడానికి వెళ్తాడు. అలా వెళ్ళిన కాసేపటికే మళ్ళీ సౌండ్ రిపీట్ అవుతాయి. ప్రవీణ్ ఎవరో బయట కాళ్ళు కడుగుతున్నట్లు, డోర్ ఓపెన్ చేసినట్లు ప్రవీణ్ కు వినపడుతుంది. అలా విన్న ప్రవీణ్ డోర్ దిక్కు తిరిగి చూస్తాడు. అక్కడ ఎవరు కనిపించరు. ప్రవీణ్ కు పరిస్థితి అర్థమవుతుంది. తను ఇక ఏమి చేయలేడు. ఎందుకంటే కాళ్ళు 2 డ్యామేజ్ అయింది. అందువలన బయట వెళ్ళడానికి కూడా కుదరదు. 2 చేతులతో చెవులను గట్టిగా మూసుకుని ఏం జరిగితే అది జరుగుతుందని భయంతో పడుకుంటాడు ప్రవీణ్. ఇంతలో వంట రూమ్ లో నుంచి పాత్రల చప్పుళ్ళు ప్రారంభమవుతాయి. ఆ సౌండ్ ఎంతలా ఎక్కువ అవుతుందంటే 2 పాత్రలకు తీసుకొని గట్టిగా ఒకదానికి ఒకటి కొడితే ఎంత సౌండ్ వస్తుందో అలా ఆ శబ్దాలు ఎక్కువ అవుతాయి. ఆ భయంతో కాస్త మూర్చపోయినట్టు అనిపించి అలానే పడుకుని పోతాడు. కాసేపటికి రూమ్ చేరుకున్న క్యాబ్ డ్రైవర్ ఆ ఇంటిని చూసి భయంకరంగా తిట్టడం ప్రారంభిస్తాడు ప్రవీణ్. అప్పుడు ప్రవీణ్ ఏం జరిగిందని క్యాబ్ డ్రైవర్ ను ప్రశ్నించగా, నేను రావడం లేట్ అయిందని మటన్ ఇలా పడేస్తావా, కొంచెమన్నా బుద్ధి లేదా నీకు అంటూ భయంకరంగా తిట్టడం ప్రారంభిస్తాడు ప్రవీణ్ ను క్యాబ్ డ్రైవర్. వెంటనే ప్రవీణ్, ఇది నేను చేయలేదు, నేను ఒక్కరిని నడిచి అంత దూరం వెళ్ళలేను, నీకు తెలుసు కదా నా పరిస్థితి ఏంటో, అసలు జరిగింది ఏంటంటే అని తన కథ మొత్తం క్యాబ్ డ్రైవర్ కి చెప్తాడు ప్రవీణ్. అది విన్న క్యాబ్ డ్రైవర్ వెంటనే ప్రవీణ్ ని తీసుకుని క్యాబ్ లో ఎక్కించుకుని కాస్త ముందుకు వెళ్తారు. అలా క్యాబ్ లో వెళ్తుండగా వెనుక సీటులో నల్లటి ఆకారం కనిపిస్తుంది ఇద్దరికి. అది చూసి భయపడిన ఇద్దరు జనసంచారం ఉన్న ప్రదేశానికి వెళ్లి పొద్దున వరకు అక్కడే కూర్చుని ఆ తర్వాత ఒక గుడికి వెళ్లి మంత్రించుకుని వస్తారు. ఆ రోజే ఆ రూమ్ ను ఖాళీ చేసి రూమ్ మారిపోతారు. ప్రవీణ్ మాత్రం కాలు కొంచెం బాగుపడేంత వరకు తమ గ్రామంలో నుండి వస్తానని తమ గ్రామానికి వెళ్లిపోతారు. ఈ సంఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి.